శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన శుద్ధ చతుర్దశి గురువారం. ఈరోజు చతుర్దశి ఉదయం 10:20 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి. ఈరోజు పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈరోజు మార్చి 13, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:13 లాగైతే 11 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 లాగైతే 3:45 వరకు ఉంది. వజ్యం మధ్యాహ్నం 12:33 లాగైతే 2:15 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పొబ్బ నక్షత్రం ఎవరికి తారాబలకు మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శరత్తార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వ ఫల్గుని అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గత పౌర్ణమి రోజు మనం మాఘ పౌర్ణమికి మకా నక్షత్రం రాలేదు. అందువలన ఈ నెల అంతా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఈ నెల పాల్గొన మాసంలో మనకి పౌర్ణమి గడియలు రాత్రి గల పౌర్ణమి అలాగే ఉదయం గల పౌర్ణమి కూడా పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాల్లో రావడం జరిగింది. అందువలన ఈ పౌర్ణమి మొదలుకొని వచ్చే పౌర్ణమి వరకు కూడా అందరికీ కూడా శుభకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి చిరకరసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి కోలాల మామిడి.